సోదరి సోదర, బైబిల్ గ్రంథంలో 3 అభిషేకాలు ఉన్నాయి. ఒకటి మందిరముల అభిషేకము, రెండోది రక్తాభిషేకము, మూడోది ఆత్మాభిషేకం. ఒకటి మందిరముల అభిషేకం, రెండోది రక్తాభిషేకం, మూడోది ఆత్మాభిషేకం. మందిరములకు వచ్చి నిన్ను వాక్యముతో అభిషేకిస్తున్నాడు దేవుడు. వాక్యముతో అభిషేకించి నిన్ను రక్తముతో అభిషేకిస్తాడు, అదే బాప్తిసం. వాక్యము తెలియకుండా బాప్తిసం తీసుకోకూడదు. మొదటగా నువ్వు మందిరములో అభిషేకించబడాలి. దేనితో అభిషేకించబడాలి? వాక్యముతో అభిషేకించబడాలి. రెండోది రక్తముతో అభిషేకించబడాలి. యేసయ్య రక్తముతో నేను అభిషేకిస్తాడట. ఎందుకు అభిషేకం అంటే నీవు ఆయన మాదిరిగా మారిపోవటానికి, ఆయన స్వరూపంలో రావటానికి. ఆయన ఎవరో వెలుగై ఉన్నారు, నీవు కూడా వెలుగుగా మారిపోవడానికి ఆ రక్తాభిషేకం. మూడోది ఆత్మాభిషేకం. దేవుని ఆత్మ నీ మీదకి రావాలి. వాక్యముతో నువ్వు అభిషేకించు నిన్ను, రక్తముతో అభిషేకించు నిన్ను పరిశుద్ధాత్మ దేవుడు అభిషేకం కావాలి. పరిశుద్ధాత్మదేవ అభిషేకం ఎందుకంటే నువ్వు ప్రార్థన చేయడానికి, నువ్వు ఎలా నడవాలో, నువ్వేం చేయాలో, దేవుని సన్నిధిలో నువ్వు ఎలా మోకరించాలో, బయట నువ్వు ఎలా తిరగాలో, ఎలా మాట్లాడాలో పరిశుద్ధాత్మ దేవుడు నీకు చెప్తాడట. రక్తాభిషేకం పొందిన నీవు ఆత్మాభిషేకం పొందుకోవాలి. ఈ ఆత్మాభిషేకం పొందుకునేదే తైలాభిషేకం. చాలా గుర్తుంచుకోవాలి. మనందరికీ రక్తాభిషేకం అయ్యింది, బాప్తిజం తీసుకున్నాం. పరిశుద్ధాత్మ శక్తిని పొందుకున్నామా అది మనకు తెలియదు. ఈరోజు మన దేవుడు అభిషేకిస్తాడు, ఆత్మతో అభిషేకిస్తాడు, పరిశుద్ధాత్మ దేవ శక్తితో అభిషేకిస్తాడు. ప్రియమైన సోదర సోదర, నువ్వు ఎలా ఉంటే ఈ జరుగుతాయి. మందిరంలోకి వచ్చావు, మందిరంలో అభిషేకించాడు వాక్యంతో. రెండోది రక్తముతో అభిషేకించాడు. యేసే రక్తంతో నువ్వు కొనబడ్డావు, ఈ పాపమును తుడిచివేసి తన వాడిగా చేసుకున్నాడు. మూడోది పరిశుద్ధాత్మ శక్తి పొందుకోవాలి, అదే ఆత్మాభిషేకం, అదే తైలాభిషేకం. ప్రియమైన సోదర సోదర, ఈరోజు నువ్వు ఎలా ఉంటే నీకు దేవుడు అభిషేకిస్తాడు. చాలా జాగ్రత్తగా వినాలి. ఈరోజు నువ్వు ఆత్మతో అభిషేకించబడాలి. నువ్వు ప్రవచనము జరిగే బిడ్డగా అభిషేకించబడాలి. ఏంటండి? ప్రవచనము చెప్పే బిడ్డగా, దర్శనములు చూసే బిడ్డగా, స్వస్థత చేసే బిడ్డగా, వాక్యము బోధించే బిడ్డగా నువ్వు అభిషేకించబడాలి. గంట సేపు మోకాళ్ళతో ప్రార్థన చేసే బిడ్డగా అభిషేకించబడాలి. దేవునితో ముఖాముఖిగా మాట్లాడే అభిషేకం నువ్వు పొందుకోవాలి. ఈరోజు దేవుడు ఆశిస్తున్నాడు. నువ్వు శ్రద్ధగా ఉంటే, శ్రద్ధ కలిగి ఉంటే ఈరోజు నువ్వేం చేస్తావు? అభిషేకించబడతావు. దేవునితో ముఖాముఖిగా చూసే అభిషేకం. దేవునితో ముఖాముఖిగా దేవుడు కనబడతాడు, మాట్లాడతాడు. నువ్వు దైవ సన్నిధిలో కూర్చుని ప్రార్థన చేస్తే దేవుని ఎదురుగా కూర్చోవాలి. అలా ఆత్మ పొందుకోవాలి. ఈరోజు దైవ సన్నిధిలో మోకరించి ప్రార్థన చేస్తే నువ్వు కడిగిన కార్యానికి దేవుడు సమాధానం చెప్పాలి. అలాంటి అభిషేకం పొందుకోవాలి. ఈరోజు నువ్వు దైవ సన్నిధిలో మోకరించి చేతులతో ప్రార్థన చేస్తుంటే ఏ సమస్యతో నువ్వు ప్రార్థన చేస్తున్నావో ఆ సమస్యను విడుదల పొందినట్టుగా నువ్వు అభిషేకం పొందుకోవాలి. ఈరోజు దేవుడు ఆశిస్తున్నాడు. మనము దేవుని సన్నిధిలో ఉండి దేవుని యొక్క ఆత్మాభిషేకం పొందుకోవాల్సిందిగా ప్రభు కోరుచూ ఉన్నాం. ప్రియమైన సోదరి సోదరుడా, నీవు మొట్టమొదటిగా దేవుని వాక్యం ఏందో నిర్గమకాండము 40వ అధ్యాయము 12వ వచనంలో చూసి దేవుని వాక్యాన్ని బోధించుకున్నాం. మరి అతని కుమారులను ప్రత్యక్ష గుడారము యొక్క వాళ్ళని నీళ్లతో స్నానం చేయించి దేవుడి కొద్ది వాక్యం దీవించను గాక. మహోన్నతుడాన్ని తండ్రి, ఈరోజు తండ్రి ఈ వాక్యము బోధిస్తుండగా తైలాభిషేకం పండుగను వెలుస్తున్నప్పుడు తండ్రి ఈ వాక్యం వీళ్ళకి అర్థమైనట్టుగా బోధించండి. మీరే మా మధ్యకు వచ్చి మాతో మాట్లాడమని అభిషక్తుడైన యేసువారి నామం అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన సోదరి సోదరుడా,
మొట్టమొదటిగా దేవుడు ఏం చెప్తున్నాడంటే మోషేతోటి, అయ్యా వాళ్ళని తీసుకొచ్చి ఏమంటారండి, అహరోనుని అతని కుమారుని గుడారం తీసుకొచ్చి వాళ్ళ నీళ్లతో స్నానం చేయించి, ఏంటది చెప్పాలి, నీళ్లతో. నీళ్లు దేనికి సాదృశ్యంగా ఉన్నాయి? వాక్యముతో నువ్వు స్నానం చేయబడాలి. ఇప్పుడు నువ్వు ఎలా ఉండాలంట? వాక్యముతో స్నానం చేయబడి ఉండాలి. అంటే వాక్యముతో నువ్వు శుద్ధి చేసుకోవాలి. శుద్ధి చేసుకోకపోతే నువ్వు అభిషేకించబడవు. దేవుడు చెప్తున్నాడు, అయ్యా మోషే అహరోను తీసుకురా, మందిరమును కూర్చోబెట్టు, నీళ్లతో స్నానం చేయించు, అభిషేకించు, వాక్యముతో అభిషేకించు, వాడిని శుద్ధి చేయని దేవుడు చెప్పాడు. మొట్టమొదటిగా నువ్వు వాక్యముతో అభిషేకించబడాలి. ఇప్పుడు వాక్యం వింటేనే నువ్వు అభిషేకించబడతావు. వాక్యం వింటేనే నీ హృదయం ఏం చేస్తుంది? కడిగి వేయబడతావు, నువ్వు సిద్ధపడినట్టు లెక్క. ప్రియమైన సోదర సోదర, రెండోది ఎవరితో అభిషేకించబడుతున్నాడు దేవుడు అంటే, ప్రియమైన సోదర సోదర, మనోనిదానముతో అభిషేకించబడాలి. అంటే మనోనిదానంతో ఉండాలి. నువ్వు వాక్యం విన్న నీవు మౌనంగా దేవుడు మంచిగా ఉన్నాడని ఏ ఆలోచన కాకుండా దేవుని మీద ఆధారపడి ఉండాలి. రెండోది, ప్రియమైన సోదర సోదర, నువ్వు అనాలోచనతో ఉంటే దేవుడు నీ దగ్గర రాడు. ఎందుకు అభిషేకం? నేను తెలుసా, నేను అపార్ట్మెంట్ చేసుకుంటున్నాడు దేవుడు, నీకు ఉద్యోగం ఇస్తున్నాడు దేవుడు. దేవుని పనుకో, సమాజానికో, లేకపోతే ఇంకో దానికో నేను ఏం చేస్తున్నాడు? అపార్ట్మెంట్ చేసుకుంటున్నాడు. నువ్వు పాస్ అవ్వాలి. ఇప్పుడు టెస్ట్లో ఒక అరగంట ఒక గంట ఉంటుంది ఈ జ్ఞానము. ఈ జ్ఞానంలో నువ్వు పాస్ అవుతే నీ దగ్గరకు వచ్చి ఏం చేస్తాడు? అభిషేకించుకుంటాడు. నువ్వు మౌనంగా ఉన్నావు అనుకోండి, నువ్వు ఏమీ కాకుండా అనుకోండి, నిన్ను వదిలేస్తాడు దేవుడు. ఎందుకంటే నిన్ను తన వ్యక్తిగా అభిషేకించుకుంటున్నాడు, తన పనివాడిగా అభిషేకించుకుంటున్నాడు. నీకు అన్నీ చెప్తాడంటే దేవుడు. ప్రియమైన సోదరి సోదర, ఎందుకు అభిషేకించుకుంటాడంటే నీవు తన వాడిగా ఉండడానికి, తన పనివాడిగా ఉండడానికి, తన ఉద్యోగం చేయడానికి. నీకు ఉద్యోగం ఇస్తాడు. నువ్వు చేయగలిగితే నువ్వు చేస్తానంటే, నేను ఏమైనా చేస్తానంటే దేవుని ఎదురుగా నువ్వు మోకరించి ప్రార్థన చేసుకుంటున్నావు. వాక్యముతో నువ్వు స్నానం చేయాలి. నువ్వు స్నానం చేయకుండా వస్తే నేను అభిషేకించండి. ఏంటంటే ఒక వ్యక్తి దగ్గరికి, ఒక కలెక్టర్ దగ్గరికి వెళ్దాం అనుకోండి, మనం ఎలాగెళ్తాం? మనం స్నానం చేసి మంచి కొత్త బట్టలు వేసుకుని. మరి ఏసై సన్నిధికి వచ్చినప్పుడు ఎలా ఉండాలి? ఏసై సన్నిధి ఒక స్నానం చేసి వచ్చావు, ఏసై నిన్ను అభిషేకించినప్పుడు నువ్వు ఎలా ఉండాలి? వాక్యముతో ఉదక స్నానం చేసుకోవాలి. నా వాక్యము సాకలి సబ్బులాంటి వాటి, ఉదక స్నానం చేసుకోవాలి. వాక్యముతో నీలో ఉన్న చెక్కుపోవాలి. నీలో అడ్డు ఉన్నాయి, చెక్కేసుకుంటే దేవుడు ఏం చేస్తాడో? నిన్ను అభిషేకిస్తాడు. రెండోది, నీవు దేవుని స్పృహ కలిగి ఉండాలి. ఎలా ఉండాలంట? దేవుని స్పృహ కలిగి ఉండాలి. ఆ వాక్యం విందాం. ప్రియమైన సోదరి సోదర, ఇక్కడ దేవుడు చెప్తున్న మాట రెండోది చూద్దాం. నిర్గమాకాండము 40వ అధ్యాయము 1వ వచనము. మోషేతో ఇట్లా నేను మొదటి నెలలో మొదటి దినమున నీవు ప్రత్యక్షపు గుడారపు మందిరమును నిలవబెట్టవలెను. అంటే నిలబెట్టవలనంటే నువ్వు మనసును నిలబెట్టుకోవాలి. ఇక్కడ నీ మనసు ఎక్కడ ఉండాలి? దేవుని సన్నిధిలో ఉండాలి. ప్రభువారు సింహాసనం మీద కూర్చుని ఉన్నారని ఆయన వైపు నీ మనసును నిలబెట్టుకోవాలన్నాడు దేవుడు. నువ్వు స్నానం చేసిన తర్వాత నువ్వు నిలబడాలి, మనసుని నిలబెట్టుకోవాలి. నీ మనసు ఎక్కడికి వెళ్ళిపోతుంటాం. సాధారణంగా మనుషులు ఇక్కడ ఉంటాం కానీ మనసు ఎక్కడో తిరుగుతూ ఉంటుంది. చూడండి, మన మనసు ఎక్కడ తిరుగుతుంటది? మన ఇంటికాడ, మన ఇంటి చుట్టూరుని, వంటగదిలో తిరుగుతుంటది. మూతట్టం లేదా, గడేసాం లేదా, నీళ్లు పొలాయి కట్టాం లేదా, ఈ ఆలోచన ఎక్కడ పోతుంటది? మనసు ఇంటికాడికి వెళ్ళిపోతుంటది. మనసు ఇక్కడమే, మనసు ఎక్కడికి వెళ్ళిపోద్ది. అందుకని దేవుడు ఏమన్నాడు? మనసును నిలబెట్టి ఇక్కడ వాక్యముతో ఉదక స్నానం చేసుకుని నువ్వు నీ మనసును ఇక్కడ నిలబెట్టు. ఆయన తెలుసు నీ మనసు ఎక్కడికి వెళ్ళిపోద్దని. అందుకనే దేవుడు వాక్యం నీతో మాట్లాడుతుంది. నీ మనసును ఎక్కడికి వెళ్ళవద్దు. ఇదిగో ఈ రోజు చాలా పవిత్రమైన రోజు, ఈ రోజు ప్రతిష్ఠించిన దినమిది. నీ మనసు మాత్రం ఎక్కడికి వెళ్ళినప్పని చెప్తున్నాడు.
దేవుడు చెప్తున్నాడు. ప్రియమైన సోదరి సోదరులారా, చాలా మంది మనసులో వెళ్ళిపోతుంటాయండి. మప్పేసింది అనుకోండి, ఎక్కడికి వెళ్ళిపోతే బట్టల మీద వెళ్ళిపోతుంది మనసు. తీసాం లేదా, భూమి వెళ్ళిపోతే బాగున్నావు, నీ మనసు కంగారు పెట్టేస్తుంటుంది. నీ హృదయం ఎరిగిన దేవుడు. నువ్వు అలా ఉంటే దేవుడా నువ్వు అభిషేకించబడవు. నువ్వు అభిషేకించబడాలి. ఎందుకు అభిషేకించబడాలి? దేవుడు నిన్ను ఎందుకో పుట్టించాడు. ఇక్కడ ఒక మామిడి చెట్టు ఉంది, మామిడికాయ కాపుతుంది, అది దాన్ని ఆ ఉద్దేశంతో పుట్టించాడు. కొబ్బరి చెట్టు ఉంది, కొబ్బరి బొండాలు కాపుతుంది, దాన్ని ఆ ఉద్దేశంతో పుట్టించాడు. నిన్నెందుకు పుట్టించాడు? నిన్నెందుకో పుట్టించాడు. ఏదో ఉంది పని, ఏమీ లేకుండా వ్యర్థంగా పుట్టించలేదు. నువ్వు వంట చేయడమే నీ పని అనుకుంటున్నామో, వంట చేయటమే లేకపోతే డబ్బులు సంపాదించడం నీ పని అనుకుంటున్నామో, కాదు కాదు, ఏదో ఉంది. ఏమీ లేకుండా పుట్టించలేదు. ఈరోజు నన్ను ఎందుకు పుట్టించావు తండ్రి, ఎందుకు ఈ లోకంలో నేను జన్మించావు దేవుని అడిగితే అభిషేకించుకుంటాడు. నిన్ను అనాథంగా పుట్టించుకోలేదు. ప్రియమైన సోదరి సోదరు, దేవుడు చెప్తున్నాడు ఎందుకు నిన్ను అభిషేకిస్తున్నాడంటే, సృష్టిస్తూ తన మాట ఏంటుంది. మామిడి చెట్టు మామిడికాయ కాస్తుంది, కొబ్బరికాయ కాస్తుందా? కాయదు. ఎందుకంటే ఏసే మాట ఉంది కాబట్టి ఆ కాయలే కాస్తుంది. కానీ నిన్ను ఎందుకో పుట్టించాడు, నువ్వేదో చేస్తున్నావు. నువ్వు ఆయన మాట ఇంట్లేదని ఆయన చెప్పాడు దేవుడు మాట. యెషయా గ్రంథము 1వ అధ్యాయము 2వ వచనం మాట చూడండి. చాలా శ్రద్ధగా వినండి. వాక్యం వింటేనే మీకు ఈరోజు దీవించబడతారు. యెషయా గ్రంథము మాట్లాడుచున్నాడు. ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము. నేను పిల్లలను పెంచి గొప్పవారిగా చేసి తిని వారు నా మీద తిరగబడుతున్నారు. ఏం తిరగబడుతున్నారు? నేను ఏంటి కొరకు పుట్టించనో అది చేయకుండా వాళ్ళు దారి మళ్ళీపోతున్నారు. ఆకాశమా ఆలకించు, భూమి చెవియొగ్గు అని దేవుడు సృష్టికి చెప్తున్నాడండి. ప్రియమైన సోదరి సోదరుడా, చేపలు ఆయన మాట విన్నాయి లేదా? చేపలు ఆయన మాట విన్నాయి లేదండి. పేతురు రాత్రి పడదరని లేడు, ఏం దొరికాయా? పేతురికి చేపలు పట్టడానికి ఏం దొరికితే వేటకంతా ఏం దొరికాయా? దొరకలేదు. తెలుసు కదా, పాట ఉంది కదా, రాత్రంతయు శ్రమ పడినా రాలేదు ప్రభుదయము, సిలువా రమణీయలో తులలో రాత్రంతా కష్టపడినా ఏమంటే ఏమి దొరకలేదు. అప్పుడు యేసయ్య వచ్చి పేతురు అన్నాడటండి, పేతురు కొద్ది దూరం పోనాయి, నావనకు దూరం పోనాయి. అప్పటికే ఇసుకుపోయిపోయి ఉన్నాడండి పేతురు. ఇసుకుపోయి ఉన్నాడు. రాత్రి అంతా చేప కూడా పడలేదు. ఇసుకుపోతే యేసయ్య వచ్చి ఇంకా కొద్ది దూరం పోమన్నాడు. ఏంటయ్యా అని అనలేదు, అనలిచ్చాడు. పేతురు ఇదిగో కుడి పక్కకి ఇవ్వాలా అయ్యా, ఈ పక్క వేసాను ఆ పక్క వేసాను మొత్తం అంతా సముద్రం తిరిగేసాను, ఏ చెప్పండి అనలేదండి. ఏం చేసాడు? వల వేసాడు. మనసు లేదనుకున్నా సరే గురుగారి మాట ఆలకించాడు. వల వేసినట్టుని ఏమనుకున్నాడు? చేపలన్నీ అయ్యో ఏసయ్య పిలిచాడు, ఏసయ్య మనం పిలిచాడు, రండి పేతురు వల్ల పడదాం, పేతురు వల్ల పడిపోదాం రండి అని గుంపులుగా వచ్చేసేటండి. చేపలు చచ్చిపోతాయని తెలుసు, చేపలు బయటకు వస్తే చచ్చిపోతాయని తెలుసు. కానీ యేసయ్య మాట విని ఏం చేసాయి? పేతురు వలలోకి వచ్చేసేటండి. వలలో పిగిలిపోయినట్లుగా చేపలు పడ్డాయి. ప్రియమైన సోదరి సోదర, సృష్టికర్త మాట ఏంటుంది. యోనాను చేప మింగేస్తే యోనాను మూడు రోజులు కడుపులో దాచుకుని చేప దేవుడు ఆజ్ఞయించాడు. ఓ చేప యోనాను మింగే, యోనాన్ని 3 రోజులు కడుపులో దాచుకో, యోనానికి ఏ గాయం తగలకూడదు అని యోనాన్ని కడుపులో దాచుకోమంటే 3 రోజులు దాచుకున్నాను. 3 రోజులు దాచుకుని ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్ళి కక్కిందండి ఆ చేప.
నివినే పట్టణానికి వెళ్ళి ఆ చేప కప్పు అందుకే అన్నాడు, యేసయ్య అంటాడు, ఏమన్నాడు, ఆకాశమా ఆలకించు, భూమి చెవియొగ్గు, నా బిడ్డను నేను పెంచాను, నేను పుట్టించాను. ఆ మాట వింటలేదు అని వేదంతో మాట్లాడుతున్నాడు. ప్రియమైన సోదరుడా, ఈరోజు యేసయ్య మాట వినమనే, యేసయ్య వాకింగ్ చెప్తుంటే నిద్ర వచ్చేస్తుంటారు. వినబుద్ధి అవుతండి. అందరు ఎక్కడ లేని నిద్ర వచ్చేస్తుంటారు. అందుకే దేవుడు వేదంతో మాట్లాడుతున్నాడు, ఆకాశమా ఆలకించు, భూమి చెవి గీనుము, నా బిడ్డలు నా మాట్లాడతాను. ప్రియమైన సోదరుడా, ఈరోజు తైలాభిషేకంలో నీవు ఏమి కలుగుతుందంటే వరమతో అభిషేకిస్తాడు. ఈరోజు ఆయన మాట నువ్వు శ్రద్ధగా వింటే, ఈరోజు ఆయన వాక్యాన్ని శ్రద్ధగా వింటే నువ్వు తైలముతో అభిషేకించబడతావు. ఏంటా తైలము? సువాసన వచ్చే తైలము. నీ దగ్గర నుంచి అనేక సాక్ష్యములు చెప్పేసే తైలం అది. నీ రోగము తీసివేసే తైలం అది. నీ సమస్యను అనగదొక్కే తైలం అది. ప్రియమైన సోదరుడా, ఆ తైలంతో అభిషేకించబోతున్నాడు నువ్వు ఆయన మాట శ్రద్ధగా వింటే. ప్రియమైన సోదరుడా, ఆయన తైలముతో అభిషేకిస్తే నీకేమి జరుగుతుందంట? ప్రియమైన సోదరుడు, నిర్గమకాండము 40వ అధ్యాయము 5వ వచనము. ధూమము వేయు బంగారు వేదికను ఉంచి మందిరపు ద్వారమునకు తగిలింపవలెను. నువ్వు ప్రార్థన చేసి తైలము పొందుకోవాలంటండి. ఏం చేయాలండి? ప్రార్థన చేసి నువ్వు తైలము పొందుకోవాలని దేవుడు చెప్తున్నాడు. ఒకటి, నువ్వు వాక్యముతో స్నానం చేయాలి. 2, నీ మనసుని యేసయ్య దగ్గర నిలబెట్టుకోవాలి. 3, ఆయన మాట శ్రద్ధగా వినాలి. 4, ప్రార్థనతో నువ్వు ఆయన సన్నిధిలో అడగాలి. ప్రియమైన సోదరుడు, నువ్వు ఎలా ఉండాలో చెప్పాడు. దేవుని అభిషేకం జరిగితే నీకు ఏం జరుగుతుంది? నువ్వు ఎలా ఉండాలి? దేవుని వాక్యముతో నువ్వు ఉదయం శుద్ధి కడుక్కోవాలి. 2, ఆయన సన్నిధిలో నిలబడాలి. 3, ఆయన వాక్యము వినాలి. 4, ప్రార్థనతో ఉండాలి. ఈ 4 చేస్తే సరిపోతుంది. అర్థమవుతుందా? చెప్పండి. ఒకటి ఏం చేయాలి? 1, వాక్యముతో నువ్వు శుద్ధి చేసుకోవాలి. నువ్వు స్నానం చేసుకోవాలి, అంటే నీ హృదయాన్ని కడిగేసుకోవాలి. 2, ఏం చేయాలి? దేవుని సన్నిధిలో నిలబడాలి. అంటే నిలబడాలంటే ఉన్నాను కదా అని అనుకోవచ్చు. నీ మనసు ఎక్కడికి వెళ్ళిపోతుంది కదా, ఆ మనసుని ఇక్కడ నిలబెట్టాలి. 2, 3, ఏం చేయాలి? ఆయన వాక్యము శ్రద్ధగా వినాలి. వింటే నీ కార్యం చేస్తాడు దేవుడు. 4, నువ్వు ప్రార్థన చేయాలి. నువ్వు ప్రార్థన చేస్తే నీకు తైలాభిషేకం జరుగుతుంది. అయ్యా, తైలాభిషేకం జరుగుతుంది, ఓకే. అయితే తైలాభిషేకం వల్ల నాకు వచ్చేది ఏంటి? బైబిల్లో వచ్చి చెప్తాను అమ్మా. తైలాభిషేకం వలన నీకు వచ్చే అభిషేకాలు ఏంటి? నువ్వు ఎలా మారుతావో దేవుడు చెప్తున్నాడు. 1, ప్రియమైన సోదరుడా, ఎలాగ ఉంటుందంట తైలాభిషేకము? చూద్దాం. ప్రియమైన సోదరుడా, ఈ విషయములు నువ్వు తేటగా తెలుసుకోవాలని దేవుడు చూస్తూ ఉన్నాడు. 1 సమూయేలు గ్రంథము 16వ అధ్యాయము చూద్దాం. 1 సమూయేలు గ్రంథము 16వ అధ్యాయము 3వ వచనము. అందులో చూడాలి. చెప్పండి. బలియార్పణకు పిలువము, అప్పుడు నీవు చేయవలసిన దాన్ని నీకు తెలియజేతును. ఎవరి పేరు నేను నీకు చెప్పుదును. 16వ అధ్యాయము 13వ వచనమన్నా. సమూయేలు తైలపు కొమ్మును తీసి వాని సహోదరుని ఎదుట వానికి అభిషేకము చేసెను. నాట నుండి యెహోవా ఆత్మ దావీదు మీదకి ఎలా వచ్చిందంటే బలమగా వచ్చింది. దావీదు మీదకి ఎలా వచ్చిందంటే బలమగా వచ్చింది. సమూయేలు దావీదు మీద తైలము పోయిగా దేవుని ఆత్మ ఎలా వచ్చింది? మొదటగా నీ మీదకి బలమగా వస్తుందట దేవుని ఆత్మ.
ఈ అభిషేకం వలన మొట్టమొదటిగా వచ్చేదేంటి? దేవుని ఆత్మ నీ మీదకి ఏమొస్తుంది? బలముగా వస్తుంది. ప్రియమైన సోదరుడా, ఈరోజు నిన్ను బలముగా అభిషేకించిన దేవుడు దావీదును అభిషేకించాడు. తైలం ముడ్డితో సమూయేలు గారు అభిషేకించాడు. అభిషేకించిన తర్వాత ఆత్మ బలముగా వచ్చింది. ప్రియమైన సోదరుడా, నీ మీద బలముగా రావాలంటే నువ్వేం చేయాలి? మొదటిగా వాక్యమనే స్నానం చేయాలి. నీ మనసుని ఈయన మీద నిలబెట్టుకోవాలి. వాక్యము శ్రద్ధగా వినాలి. నువ్వు ప్రార్థనలో ఉండాలి. మొట్టమొదటిగా యేసయ్య నీ మీద బలముగా ఆత్మ పొందుతాడంట. రెండోది ఏమి జరుగుతుంది? ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనములో తన రక్తము వలన మన పాపముల నుండి మనల్ని విడిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగ యుగములు కలుగును గాక. ఆమేన్. ఆయన మనలను దేవునికి ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసును. ప్రియమైన సోదరుడా, మొట్టమొదటిగా ఆయన ఆత్మ బలంగా వస్తుంది. రెండోది ఏం జరుగుతుందంటే నీ స్థితి మారిపోతుందంటే. ఏమారుతుంది? స్థితి. ఎవరి స్థితి మారింది? దావీదు స్థితి మారిందా లేదా? దావీదు ఎవరు? ఏం చేసుకునేవాడు దావీదు? చెప్పాలి. గొర్రెలు కాసుకునే దావీదు, అడవిలో ఉండే దావీదు తీసుకొచ్చి అభిషేకిస్తే దావీదు ఏమయ్యాడండి? ఇశ్రాయేలు దేశానికి రాజు, ఇశ్రాయేలు ప్రజలకు రాజు అయ్యాడండి, చక్రవర్తి అయ్యాడు. తన స్థితి మారిందా లేదా? ఈరోజు నువ్వు అభిషేకించబడితే నీ స్థితి మారుతాడు దేవుడు. ఏంటి నా స్థితి? నువ్వు ఇలాగే ఉండిపోయావు, నువ్వు పేదరాలుగా ఉండిపోయావు, లేకపోతే ఉద్యోగం లేక ఉండిపోయావు. నీ స్థితి మారడం లేదు. ఎక్కడ వేసిన గంగలే అక్కడ ఉంటుంది. ఈరోజు నువ్వు అభిషేకించిన రోజు, నువ్వు అభిషేకించబడితే దేవుని సన్నిధిలో నువ్వు మోకరించి నువ్వు ప్రార్థన చేస్తే నీ స్థితిని మార్చేసే దేవుడు. నీ స్థితి మారిపోద్ది. ఈ అభిషేకం వలన నీ స్థితి మారిపోద్ది. నీ కుటుంబ స్థితి మారిపోద్ది. ప్రియమైన సోదరుడా, నువ్వేదో అనుకోవచ్చు, నా స్థితి ఏం మారుతుందండి, నాకు ఏం కనపడట్లేదు దారి అనుకుంటారు కదా. ప్రియమైన సోదరుడా, అనుకున్నవాడు ఏమవుతాడంటే ఆడు గొప్పవాడు అవుతాడు. నువ్వు అనుకుంటావు, నీకు అసాధ్యం అది కదా. నువ్వు గొప్పవాడు అవటం నీకు అసాధ్యం, నీకు ఉద్యోగం రావడం నీకు అసాధ్యం, నీ స్థితి మారటం నీకు అసాధ్యం. అది దేవుడికి అసాధ్యం అంటే ఏముందా? పెంట గొప్పవాడిని పైకి లేకుండా దేవుడు అంటే. గొప్పవాడిని గొప్పవాడు చేయటం కాదు, చిన్నవాడిని గొప్పవాడిని చేయటమే దేవుని మహిమ. నీ జ్ఞానం లేకపోతే నీ జ్ఞానం ఇచ్చే దేవుడు. నువ్వు అప్పులు పాలైపో, నేనేం గొప్పవాడిని అవుతావు నువ్వు అనుకోవచ్చు. నీ అప్పులు ఎంత అయింది? ప్రాణం నిలబెట్టేసి దేవుడు గొప్ప దేవుడు. సృష్టి అంతా అయిందే, భూమంతా నాదే, నీకు ఇచ్చేస్తానంటాడు ఆయన. ఆయన ఏంటి? నీ అప్పులంత, నీ స్థితి మార్చడం ఎంతసేపు అయినా మార్చేస్తాడు. ఎంతో మందిని మార్చాడు అలాగా. టీకి డబ్బులు లేని వాళ్ళు ఇప్పుడు ఫారం కోరలు దిగుతున్నారు ఏసే సన్నిధిలో. హాస్టల్లే ప్రవీణ్ గారు, బెల్లం గారు, ఆయన కలవరం ప్రత్యక్ష ఆయన సాక్షి. టీ తాగడానికి డబ్బులు లేక టీ పొడి పొట్టలు గడ పడతారు కదా, దాన్ని వేడి చేసి మళ్ళీ తాగిపోయాడు. ఆ స్థితిలో ఉన్నప్పుడు ఏం చేస్తున్నాడు? 100 మందిని 1000 మందిని కోసేస్తున్నాడు. ఒక 20 కాదు 30 కాదు ఉన్నాయి. టీకి డబ్బులు లేరు. ఏమయ్యాడు? స్థితి మారిందా లేదా? అభిషేకం అంతా ఏం మారింది? స్థితి మారిపోయింది. నీ స్థితి కూడా మారిపోద్ది. యేసయ్య చెప్తున్నాడు, నీ స్థితి మారాలంటే నీకు అభిషేకం పొందాలి. ఈరోజు నువ్వు అనుకోవచ్చు, నీకు డబ్బులు లేవు, నా స్థితి మారిపోద్దా? పొద్దునవుతే సీట్లు కట్టుకోలే, నా స్థితి మారిపోద్దా? నువ్వు అనుకోవచ్చు. అనేక మంది సాక్ష్యాలు ఉన్నాయండి, అనేక మంది సాక్ష్యాలు ఉన్నాయి. కూడికి గుడ్డి తిని లేని వాళ్ళు ఈరోజు వారం కోట్లో తిరుగుతున్నారు, విమానంలో తిరుగుతున్నారు. ఇప్పుడు నిజరా ఒక ఆవిడ ఉంది, అంజలి సిస్టర్ భిక్షాటం చేసుకుని మనలో తిరుగుతున్నారు. సింగపూర్, ఇంగ్లాండ్ వెళ్ళి సువార్త చేస్తారు. మార్చుకుంటే లేదా?
గట్టకొప్పుడు తిరిగి రైల్వే స్టేషన్లో నిన్ను అడుగుకుని ఒక స్త్రీ, ఆమె ఏమైంది ఇప్పుడు? విమానంలో తిరుగుతుంది, సింగపూర్ వెళ్తుంది, అమెరికా వెళ్తుంది, వాక్యం చెప్తుంది. గంటకొప్పుడు తిరిగి నీ స్థితి మారదా? ఆమె స్థితి మార్చడం నీ స్థితి మార్చడా? దావీదు స్థితి మార్చడం నీ స్థితి మార్చడా? కలవరు ప్రత్యక్ష ప్రవీణ్ కుమార్ స్థితిని మార్చడం నీ స్థితి మార్చడా? మార్చుతాడు. దేవుని దగ్గర మోకరి నువ్వు ప్రార్థన చేస్తావు. దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వింటే, దేవుని సన్నిధిలో నిలబడితే, నీ మనసును ఎక్కడికి వెళ్ళకుండా ఉంచుకుంటే ఈరోజు నిన్ను అభిషేకిస్తాడు, గొప్పగా అభిషేకిస్తాడు. ప్రియమైన సోదరు, రెండవది నీ స్థితి మారిపో. మొదటి ఆయన ఆత్మ నీ మీదకి ఏమొస్తుంది? బలముగా దిగి వస్తుంది. రెండోది ఏమవుతుందట? నీ స్థితి. మూడోది ప్రియమైన సోదర, మొదటి యోహాను గ్రంథము 2వ అధ్యాయము 20వ వచనము. కూర్చోవాలి. అయితే మీరు పరిశుద్ధుల వలన అభిషేకము పొందినవారు కనుక, పరిశుద్ధుల వలన అభిషేకం పొందినవారు గనక సమస్తమును ఎరుగుదురు. చూసారండి, అభిషేకం పొందితే నువ్వు ఏమవుతావుట? సమస్తము ఎరుగుతావు. ఏమవుతావు అండి? సమస్తము. పరిశుద్ధ తైలముతో నువ్వు అభిషేకించబడితే సమస్తం ఎరుగుతావు. అంటే ఏం ఎరుగుతావు? నీ ప్రమాదం నీ తెలిసిపోతుంది. ముందు ఏంటంటే నీ స్థితి ఏంటో నీ తెలిసిపోద్ది. మోకరించి ప్రార్థన చేస్తే నీ స్థితి ఏంటో చెప్పేస్తాడు దేవుడు. ముందుగా నీ తెలియపరిచేస్తాడు. నీ స్థితిని తెలియపరిచేస్తాడు. దర్శన వరము ఏంటో, దర్శన వరము నీ స్థితి ఏంటో చెప్పేస్తాడు దేవుడు. నువ్వు ప్రార్థన చేస్తే నీకు కనబడతాడు, మాట్లాడతాడు దేవుడు. సమస్తం ఎరుగుతావు. ఏమెరుగుతావు? ప్రమాదం ఎరుగుతావు. నీకు ఏ ప్రమాదం వస్తుందో ఎరుగుతావు. నీకు ఉద్యోగం వస్తా రాదు నీకు ఎరుగుతావు. నువ్వు ఇల్లు కడతా లేదో కూడా చెప్పేస్తావు. సమస్తం ఎరుగుతావు అంటే పరిశుద్ధ తైలం వలన మొట్టమొదటిగా దేవుని ఆత్మ బలముగా వస్తుంది. రెండోది నీ స్థితి మారుతుంది. మూడోది సమస్తమును వెరుగుతావు. సమస్తమును నువ్వు తెలిపి చేస్తాడు దేవుడు. మూడోది. నాలుగోది ఏం చేస్తాడంట చూద్దాం. ప్రియమైన సోదర ఆమోస్ గ్రంథము 3వ అధ్యాయం 7వ వచనం. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమోస్ గ్రంథము 3వ అధ్యాయము 7వ వచనము. మరియు కోతకాలమునకు ముందు 3 నెలలు వాన లేకుండా చేసితిని. ఆమోస్ గ్రంథం 3వ అధ్యాయము 7వ వచనము. జన సేవకులైన ప్రవక్తలకు తాను సంకల్పించిన దానిని బయలుపరచకుండా ప్రభువైన యెహోవా ఏమి చేయడండి. అర్థమవుతుందా? నీకు అర్థమవుతుందా? నీకు తెలియకుండా ఏమి చేయడం దేవుడు. తన ప్రవక్తలైన వారికి, అభిషేకించిన వారికి తాను తెలియకుండా ఏమి చేయనంటాడు దేవుడు. ప్రియమైన సోదరుడు, ఎంత గొప్ప దేవుడు. నీకు చెప్పి చేస్తాడంటే దేవుడు. నీకు తెలియకుండా చేయడంటే దేవుడు. ఎప్పుడది? నువ్వు అభిషేకం పొందినప్పుడు, నువ్వు వాక్యముతో నీ హృదయం కడుక్కున్నప్పుడు, దేవుని సన్నిధిలో నిలకడగా నిలబడినప్పుడు, దేవుని వాక్యము శ్రద్ధగా విన్నప్పుడు, నువ్వు ప్రార్థన చేసుకున్నప్పుడు నీకు అభిషేకం జరుగుతుంది. ఈ అభిషేకం ఏనాగంట ఆయన ఆత్మ నీ మీద బలంగా వస్తుంది. రెండోది నీ స్థితి మారిపోద్ది. మూడోది సమస్తమును వెలుగుతావు అంటండి. ప్రియమైన సోదర ప్రార్థన నీకు వస్తుంది. నాకు ప్రార్థన రాదండి, ప్రార్థన చేయడం నాకు తెలియదండి అంటే నీకు ప్రార్థన చేయటం నేర్పించే సమస్తము చేస్తారు. ప్రియమైన సోదరు, ఈరోజు అనేక మంది ప్రార్థన చేస్తారు. సుబ్బలక్ష్మి గారు, మరి యేసమ్మ గారు ఎలుగెత్తి ప్రార్థన చేస్తారు. ప్రార్థన రాదా? చిన్ని గారు, మీరందరూ కూడా ఎంత చక్కగా చేస్తున్నారు ప్రార్థన. అంటే దేవుడు ఆత్మ నీ మీద బలంగా వస్తుంది. ఇప్పుడు ఈ తైలాభిషేకం ఇంకా బలంగా వచ్చి నువ్వు స్వరంతో ప్రార్థన చేస్తావు, చేతులెత్తి ప్రార్థన చేస్తావు, అంగుళాలతో ప్రార్థన చేస్తావు, మూలుగులతో ప్రార్థన చేస్తావు. ప్రియమైన సోదర దేవుడు చెప్తున్న మాట,
నీకు తెలియకుండా ఏమి చేయనంటాడు. అభిషేకం వల్ల ఏమవుతుందంట? కరుణ వస్తుంది తెలుసుకో. అర్థమైందా? నాకు ఏదో ఆలోచన వస్తుంది, వెళ్ళకూడదు అనిపిస్తుంది ఒకసారి. పరిశుద్ధాత్మ చెప్తుంటాడు, ఏదో చెయ్యాలి అనిపిస్తుందండి నాకు. ఆపే, వద్దు, ఇది ఆపే అంటే ఏంటి? నీకు చెప్తున్నాడు దేవుడు. నీకు తెలియకుండా ఏం చేయనివాడు, అది ప్రమాదం. నువ్వు అటు వెళ్ళొద్దు, నువ్వు ఊరు వెళ్ళొద్దు ఈరోజు. ఎందుకు? అక్కడేదో ఉందో జరుగుతుంది, అదుపో. నీకు అన్నీ చెప్తాడు దేవుడు. నీకు తెలియకుండా ఏం జరగనివాడంట. నీ ఇంట్లో ఏ శ్రమ వచ్చినా తెలియపరుస్తాడంట దేవుడు. అర్థమైందా? ఇంట్లో ఏమైనా శ్రమ వస్తుందనుకోండి, నీకు కథ చెప్పేస్తాడు. నువ్వు పడుకొని నువ్వు కళ్ళని ఎంత దర్శనం చెప్పేస్తాడు, నీ శోభ వస్తుందని. ఎందుకు చెప్తాడు? ప్రార్థన చేసుకుంటాడు. నీ తెలియకుండా ఏది జరగదు. ఈ అభిషేకం వలన నీకు తెలియకుండా ఏం జరగదు. ఎందుకు జరగదంటే నీకు తెలిసే చేస్తాడు. ఎందుకంటే నీకు చెప్తాడు ముందుగా ప్రార్థన చేసుకో. ప్రార్థనలో పరిస్థితులు మార్చేస్తాయి. ఇదిగో శ్రమ రాబోతుంది, నీ ఇంట్లో ఒక శ్రమ రాబోతుంది. ఈ శ్రమ వలన నువ్వు దిగాలమైపోతామో ప్రార్థన చేసుకో. ఈ అభిషేకం వల్ల నీకు ఏమవుతుందంట? కళ్ళలో కానీ దర్శనం చూసి మార్చుకున్నాడు. నువ్వు దర్శనం వస్తే నీ కుటుంబంలో నీ బంధువులకు జరిగే ఆపదకి దేవుడు చెప్పేస్తాడు. నీ బిడ్డలో జరిగే ఆపదకి చెప్పేస్తాడు. నీ బంధువులు జరిగే ఆపదకి చెప్తాడు. నీకు తెలియకుండా ఈ లోకంలో నేనేమో అంత గొప్ప దేవుడు అంటే అభిషేకం యొక్క బలం ఏంటంటే నీ సమస్యని చెప్పేస్తాడు దేవుడు. అంత గొప్ప దేవుడు. దేవుడు అన్న మాట అండి, నీకు తెలియకుండా నేనేమి చేయను. నీకు తెలియకుండా ఏమీ జరగదు. ఇక్కడ భూమి మీద నీకు తెలియకుండా ఏం జరగదు. ఎప్పుడది? నువ్వు తైలాభిషేకంలో తైలముతో అభిషేకించిన ప్రియమైన సోదరి సోదర. నాలుగోది, ఐదోది ఏం జరుగుతుందట? ఏం జరుగుతుందంటే చూద్దాం. లేవి కాండము 21వ అధ్యాయము 12వ వచనము. లేవి కాండము. దేవుని అభిషేక తైలము అన్నిటి కిరీటముగా అతని మీద ఉండును గనుక అతడు పరిశుద్ధ మందిరమును విడిచి వెళ్ళరాదు. దేవుని అభిషేక తైలము అతని మీద కిరీటముగా అతని మీద ఉండును గనుక. కిరీటముగా ఉంటదంటే ఈ అభిషేక తైలము ఎలా ఉంటదంటే కిరీటం ఇచ్చే తైలం. ఎలా చూడాల? ఏమిటండి కిరీటము? కిరీటం అంటే ఏంటి? గౌరవం, నీకు అధికారము. ఈరోజు నీ అత్తవారు లేకపోతే నీ ఈదులు నీ బంధువులు నిన్ను ఆశ్రయించుకుంటున్నారమ్మో, తిట్టుకుంటున్నారమ్మో. అదే ఈ తైలాభిషేకం వల్ల నీకు కిరీటం అది ఏం వస్తుందంటే గౌరవం జరుగుతుంది, అధికారం, ఆధిపత్యం నీకు ఇస్తాడు. ప్రియమైన సోదరుతో ఈ కిరీటము దేనికి సాదృశ్యం ఉందంటే గౌరవానికి. నేనున్నానండి, నేను పాస్తున్నప్పుడు ఒకప్పుడు అజ్ఞుడిని, దేవునికి దూరంగా వెంకటాపురంలో నేను చెప్పాను సాక్ష్యం. చాలా భయంకరంగా దేవుడిని దూరం ఉండవండి. నన్ను అందరూ అసహించుకున్నారేమో అప్పుడు. ఇప్పుడు దేవుడు నన్ను ఎంచుకున్నాడు, మార్చుకున్నాడు, కిరీటం పెట్టాడు, అభిషేకం చేయించి. ఈ అభిషేక తైలం ఏమైంది? కిరీటం వచ్చింది. ఈరోజు 10 మంది నమస్కారం పెడుతున్నారు, మరణాత వందనాలు పెడుతున్నారు లేదా? ఎక్కడ ఎలా వచ్చింది? ఇది అభిషేకం వలన, తైలాభిషేకం వలన నాకేమొచ్చింది? ఈ కిరీటం వచ్చింది. ఒకప్పుడు నన్ను చూసి పారిపోయేవాళ్ళు, నేనంటే ఎరగని వారు, నేనంటే ఎవరో తెలియని వారు ఏం చేసేవారంటే ఆడపనాలు చేసుకుని. ఇప్పుడు అవుతుంది నన్ను ఏం చేస్తున్నారు? నేను నా ఇంటిగా నుంచి మా సెంటర్కి వెళ్తుంటే 10 మంది అయినా 20 మంది అయినా నమస్కారం పెడుతుంటారు. గౌరవం, కిరీటం ఎలా వచ్చింది? అది జస్ట్ అభిషేకం. దేవుడు నన్ను అభిషేకించాడు, ఒక యాజకుడిగా అభిషేకించాడు, ఒక దైవ సన్నిధిగా, ఒక పనివాడుగా నన్ను అభిషేకించుకున్నాడు. కాబట్టి ఈరోజు నాకేమొచ్చింది? గౌరవం, కిరీటం. ఈరోజు నిన్ను కూడా నీ ఈదులోనే నువ్వు గొప్పగా నిలబెట్టుకుని ప్రార్థన పరులాగా ఒక సన్నిధిని పెట్ట. ఆ కీర్తి అమ్మ సుబ్బలక్ష్మి గారు ప్రార్థన చేస్తే అన్ని చెప్పేస్తారండి.
వాళ్ళ ప్రార్థన ఎంతో బాగుంటుంది. వాళ్ళు గొప్ప స్త్రీలు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసుకుందానండి, ఇలా చేసేస్తారండి. ఇది నాకైతే జోక్ కాదు. ఈ అభిషేక తైలము నిన్ను గౌరవంతో నిలబెట్టుకునేది, నిన్ను అధికారం ఇచ్చేది, అది నిన్ను చూసి అనేక మంది నమస్కారం చేసేది. కిరీటములు రాజు రకంగా మార్చివేస్తారండి. ప్రియమైన సోదరుడు, చివరిది ఏమి అభిషేకిస్తాడంటే, ప్రియమైన సోదరుడా, దేవుడు అభిషేకము ఏం చేస్తాడంటే, ఏడోది పాపము విడుదల చేసి అభిషేకిస్తాడట, పరిశుద్ధుడిగా ఉండటకు అభిషేకిస్తాడట, ఆధిపత్యం చేయటకు. ప్రియమైన సోదరుడా, ఇంకనూ ఆయన 1 సమూయేలు గ్రంథము 10వ అధ్యాయము 1వ వచనం. తైలపు బుడ్డి పట్టుకుని సౌలు తల మీద తైలము పోసి అతనిని ముద్దు పెట్టుకుని అభిషేకించి తన స్వాస్థ్యము మీద అధిపతిగా నియమించెను. ఇలా చూడాలి, నా చివరిది అధిపతిగా నీకు అభిషేకిస్తాడట. ఏంటి అధిపతి? నాకు ఏం అధికారం ఉందని అధిపతి అనుకున్నావు అనుకోవచ్చు. రాబోయే కాలంలో 1000 ఏళ్ల శాంతి పరిపాలనలో రాకడ వస్తుంది తెలుసు కదా. ఎక్కడికి వస్తాడు ఆయన? చెప్పండి, ఎక్కడికి వస్తాడు? ప్రభువు వారు ఎక్కడికి వస్తారు? మధ్యాకాశంలోకి వస్తారు, మేఘం మీదకి వస్తారు. అక్కడికి వచ్చి చూపిస్తాడు. అయిపోయిన తర్వాత 7 ఏళ్ల శ్రమ అయిపోయిన తర్వాత ఎవరైతే ఎత్తబడ్డారో, ఎవరైతే దేవునికి కూడా ఇల్లారో, వాళ్ళు ఏం చేస్తారంటే యాజకులుగా, ప్రవక్తలుగా, అధిపతులుగా ఈ భూలోకం దిగి వస్తారంటే. ఏ వెంకటాపురంలో నువ్వు ఉన్నావో ఆ ఊరు నీకు అప్పగిస్తాడట. ఏలు పరిపాలించు, ఈ ఊరికి అధిపతి నీవే. మోకాలు యేసు నామము లో వంగాలి, ప్రతి నాలుక యేసు స్మరణ చేయాలని నీకు ఇనపదండలు ఇస్తాడట. పరిపాలించి ఏమంటే ఇది అవుతుందా నువ్వు అనుకోవచ్చు. కంపల్సరీ 2వ అక్కడ ఉంది. ఆయన వస్తాడు, వచ్చి పరిశుద్ధం తీసుకుపోతాడు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత 7 శ్రమలు ఉంటాయి ఇక్కడ. ఆ 7 శ్రమలు ఎలా ఉంటాయి తెలుసా? తాగడానికి నీళ్లు ఉండవు, తినడానికి తిండి ఉండదు, అలాగనే చావు రాదు, భయంకరమైన పురుగులు, భయంకరమైన రోగాలు, ఏంటండి పచ్చటి పొలాలు ఉండవు, అన్ని ఎండిపోయి బీడు భూములే. అంటే వర్షాలు లేవు, వర్షాలు ఉండవు, నీళ్ళంతా రక్తమైపోయిపోతుందంట. భయంకరమైన శ్రమ. ఈ శ్రమల్లో ఈ శ్రమలు అయిపోయిన తర్వాత 7 శ్రమ, 1000 శాంతి పరిపాలన. ఎందుకు ఈ బాధలు, ఎందుకు ఈ తైలాభిషేకం అంటే, ఈ 7 శ్రమలో నువ్వు ఉండకూడదని. నీళ్లు లేని స్థితిలో నువ్వు రాకూడదు, తిండి లేని స్థితిలో నువ్వు రాకూడదు, భయంకరమైన రోగాలు నీ మీద రాకూడదు. ఆ 7 శ్రమలో నీవు అలమట ఆడుకోకూడదని దేవుడు ఆలోచన. ఎందుకు అభిషేకం ఇది? రాబోయే శ్రమలో నువ్వు ఉండకూడదని. రాబోయే శ్రమలు వస్తాయా? తప్పకుండా వస్తాయి. కాలము పరిపూర్ణం అయిపోయింది, ఇదిగో నేను త్వరగా వచ్చుతున్నా. యేసయ్య రాకడ అతి సమీపంగా ఉంది. ఇది తజ్జు. ఏనాడో తెలియదు, ఏ క్షణమో తెలియదు, ఎప్పుడు వచ్చేస్తారో తెలియదు. వచ్చినంటే ఈ స్థితి మారిపోతుంది. భూమి స్థితి, భూమి పంటనిస్తుంది, ఆయన వచ్చి వెళ్ళిపోయిన తర్వాత ఈ పంటనే ఉంటుంది. భూమి చెట్లు గాలి ఇస్తున్నాయి, ఆయన వచ్చి వెళ్ళిపోయిన గాలినే వదిలి చెట్టు మాట ఉన్నదో ఒక ఏసైగా ఆజ్ఞాపిస్తాడు, ఆ చెట్లులారా ఆక్సిజన్ ఇవ్వద్దు, రైతుగా ఉండి చాలు, చావు బ్రతుకులా ఉండరా. భూమి నువ్వు నీళ్ళు ఇవ్వద్దు, ఆపే నీళ్ళు అని దేవుడు చెప్తాడు, ఆజ్ఞాపిస్తాడు. నువ్వు అలబడ్డాడు కోసం ఆ స్థితిలో ఉండకూడదనే దేవుడి తైలాభిషేకం. అదవుతుందండి. ఇదేదో నువ్వు అనుకోవచ్చు జరుగుతాయా నువ్వు అనుకోవచ్చు, తప్పకుండా జరుగుతుందండి. తప్పకుండా సూచనలు అలా కనబడుతున్నాయి, దేవుడు చెప్పిన సూచనలు కనబడుతున్నాయి. ఏమన్నాడు? నేను వచ్చే ముందు ఎలా ఉంటుంది అన్నాడు? తినుతూ తాగుతూ ఉంటారంట.
నాబాబు కాలం వలె తింటూ తాగుతూ ఉంటారటండి. తింటూ తాగుతూనే ఉన్నారు కదా. ఇప్పుడు ఏం తింటున్నారు? చిన్న బర్త్డే వస్తే పలా పార్టీ. అప్పుడు ఒకప్పుడు పుట్టినరోజు ఫంక్షన్ ఉండి కాదు, ఒకప్పుడు అండి. ఇప్పుడు ఏంటి? పుట్టినరోజు ఫంక్షనే, 7వ తరగతి పాస్ అవుతే ఫంక్షనే, బోర్డు స్కూల్ నుంచి హై స్కూల్కి వెళ్తుంటే పార్టీ, పలావ్ పార్టీ. ఈ పలావ్తో పాటు మాకేం లేదా మగాళ్ళు వస్తాయంటే అక్కడ వంటలో ఇక్కడ అమ్మేళ్ళ తిని చూస్తావు. చిన్న పిల్లోడు కూడా ఏం చేస్తాడు? తాగుతున్నాడు. చిన్న కుర్రోడు కూడా, స్కూల్కి వెళ్ళి చిన్న కుర్రోడు కూడా ఏం చేస్తాడు? తాగుతూ ఉన్నాడు. ఆడు సిగరెట్ కాలుతూనే ఉన్నాడు. భయంకర స్థితిలో ఉన్నారు. ఆయన రాకడ వచ్చే సమీపం ఉంది. సమయం అవుతా అయిపోయింది. ఆయన ఫ్యూచర్లన్నీ కనబడిపోతున్నాయి. యుద్ధాలు కూడా రెడీ అయిపోయాయి. మొన్న యుద్ధం జరిగింది కదా, ఆయనకు చింత చూచినది. లోకమంతటి మీద శ్రమ రాబోతుంది అన్నాడు వచ్చేటప్పుడు. ఏమన్నాడు? లోకమంతటి మీదకి శ్రమ రాబోతుంది నేను వచ్చే సమయంలో. లోకమంతా మనకు వచ్చిందా లేదా శ్రమ? ఏమొచ్చింది? కరోనా. ఒకప్పుడు ఎప్పుడెప్పుడైతే ఒక తుఫాన్ వస్తే వాళ్ళ రాష్ట్రం పోయింది, ఓ దేశం పోయింది అనుకునేవారు. లేకపోతే భూకంపం వచ్చిందండి, ఆ గుజరాత్ పోయింది, లేదంటే ఆ యొక్క నేపాల్ పోయింది అనుకునేవారు తప్ప ఇప్పుడు ఏమైంది? ప్రపంచం అంతా వచ్చింది. దేవుడు మాట నెరవేర్చలేదా? లోకమంతటికి శ్రమ రాబోతుంది. అసలు అదే నీ కారణాలు. లోకమంతటికి శ్రమ రాబోతుంది. ప్రియమైన సోదరి సోదరా, ఈరోజు నువ్వు అభిషేకించబడాలంటే ఏం చేయాలి? 4 చెప్పాడు దేవుడు. ఏం చేయాలి? 1, వాక్యముతో నువ్వేం చేయాలి? శుద్ధి చేసుకోవాలి, స్నానం చేసి. 2, నీ మనసును ఏం చేయాలి? చెప్పాలి అందరూ. సుబ్రహ్మణ్యం గారు ఏం చేయాలి? నీ మనసును ఏం చేయాలి? నిలబెట్టుకోవాలి. నిలబెట్టుకున్నారా? నిలబెట్టుకోవాలి. 3, ఏం చేయాలి? వాక్యము శ్రద్ధగా వినాలి. వింటున్నారా? వినాలి. 4, ప్రార్థన చేయాలి. చేస్తాం ప్రార్థన. అయిపోయింది. అయితే నువ్వు ఇలా చేస్తే దేవుడికి చేసే పని ఏంటి? తైలాభిషేకంతో నీకు వచ్చిందేంటి? ఆత్మ నీ మీదకి బలమగా నీకు వస్తుంది. వస్తుందా? వస్తుంది. ఎప్పుడు? ఈ 4 చేస్తాయి. 2, ఆత్మ బలం వచ్చిన తర్వాత ఏమవుతుంది? నువ్వు నీ స్థితి మారిపోతుంది. నీ స్థితి ఇప్పుడు కొద్దిగానే గొప్ప స్థితిగా మార్చేస్తాడు. టీకి తాగలేదు ప్రవీణ్ కుమార్ విమానంలో తిరుగుతున్నట్టుగా మనం కూడా జరగవచ్చేమో. దేవుడు ఆలోచన ఎలా ఉంది మన చేత. అలాగే 3, ఏమవుతుంది? 1, బలంగా వస్తుంది. 2, నీ స్థితి మారిపోతుంది. 3, ఏమవుతుంది? అభిషేకం వలన సమస్తము నీకు తెలుస్తుంది. సమస్తం ఎరుగుతావు. నీ జ్ఞానం ఇస్తాడు. ఏం చేయాలో, ఏది మంచిదో, ఏది చెడ్డో నీకు తెలిసిపోద్ది అంటాడు. ఏది మంచో సమస్తం ఎరుగుతావు. 4, నీకు తెలియకుండా ఈ భూలోకంలో నేనేం చేయను. నీటిలో కానీ నీ కుటుంబంలో కానీ ఏ శోధన వచ్చినా నీకు ముందు చెప్పేస్తాను. దర్శనుడితో కలలో చెప్పేస్తాను నేను. నీకు తెలియకుండా ఏం జరగదు. సాధారణ శోధన అయినా సరే, నిన్ను శోధించేవాడు ఎవరైనా సరే, నీకు నష్టమైనా కష్టమైనా నీకు తెలియకుండా నేను చేయను. నీకు చెప్పే చేస్తాను. నువ్వు ప్రార్థన చేస్తావు. 5, ఏమవుతుంది? నువ్వేమవుతావంట? కిరీటం పొందుకుంటావు. ఏ కిరీటం అది? గౌరవం అనే కిరీటం. ఎందుకు పనికిరాను నన్ను పెంట గొప్పలు తిరిగి నిన్ను నీదంటే వెళ్తుంటే అందరిని అసలు లించుకోవాలి. అది గౌరవం. దేన్ని బట్టి? యేసు నామమును బట్టి, యేసు వాళ్ళ ఆత్మను బట్టి, నిన్ను బట్టి కాదు. నీ ప్రార్థన బట్టి, నీ యొక్క భక్తిని బట్టి, నువ్వు చేసే క్రియలను బట్టి ఏం చేస్తారు అందరూ లేచి? ప్రియమైన సోదరుడు, 6, ఏం చేస్తాడు? నువ్వు అధిపతిగా నీకు వస్తావు. ఈరోజు నువ్వు అలా జరగాలంటే నువ్వు ప్రార్థనలో ఉండాలి. మీకు అర్థమవుతేనే ఈరోజు దేవుడు నిన్ను అభిషేకిస్తాడు. నువ్వు అనాలోచనతో ఉంటే నీకు కార్యం జరగదు. ఆయన మాట వింటేనే నువ్వు కార్యం జరుగుతుంది. నేను పదే ఎందుకు చెప్తున్నానంటే, నువ్వు ఇక్కడి నుంచి ఒక గొప్ప అభిషేకంతో నువ్వు వెళ్ళాలి. గొప్ప స్థితిలో నువ్వు వెళ్ళాలి.
నీ స్థితి మారిపోవాలి, నీ బతుకు మారిపోవాలి, నీకు అన్నీ తెలిసిపోవాలి. నీకు తెలియకుండా ఏమీ అవ్వకూడదు. ఇక్కడ నీకు అధికారం వచ్చే, నీ గౌరవం పెరగాలి. ఈరోజు దేవుడు నేను అభిషేకించబోతున్నాడు. అదవుతుంది కదండి. ప్రియమైన సోదరి చదుట 7 మాటలు 6 మాటలు చెప్పాడు దేవుడు. దేవుడు నిన్ను దీవించును గాక. ఆమేన్. మనం 7